ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రియ అట్లూరి వివాహం రాజస్థాన్లోని జోధ్పూర్లో ఘనంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జోధ్పూర్లోని ఉమైద్ భవన్లో ఈ వివాహం జరిగింది. 16వ తేదీన సంగీత్, మెహందీ వేడుకలు నిర్వహించగా 17 సాయంత్రం 5:30 గంటలకు వివాహం జరిగింది. 18వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను వైఎస్ షర్మిల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొత్త దంపతులు షర్మిలను హద్దుకునే ఫోటో ఆకట్టుకుంటోంది. అయితే షర్మిల కుమారుడి వివాహ వేడుకకు ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ దూరంగా ఉన్నారు. జనవరి 15న హైదరాబాద్ లో జరిగిన తన మేనల్లుడి నిశ్చితార్థ వేడుకకు సతీ సమేతంగా జగన్ హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. అయితే ఆ కార్యక్రమంలో కుటుంబ సభ్యులందరితో కలిసి ఫోటో దిగాలని జగన్ భావించారు. షర్మిల మాత్రం జగన్ తో ఫోటో దిగేందుకు ఆసక్తి చూపలేదు. జగన్ పదే కోరడం, విజయమ్మ కూడా రమ్మని చెప్పడంతో అతి కష్టం మీద షర్మిల ఫోటో దిగినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జనవరి 21 ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన షర్మిల తన సోదరుడు జగన్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. మొదట్లో ఆమె జగన్ రెడ్డి అంటూ వైఎస్ఆర్సీపీ అధినేతలు సంబోధించారు. అలా మాట్లాడడాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు తప్పుపట్టారు. దీంతో అయితే ఇక నుంచి జగనన్న అనే అంటానని షర్మిల చెప్పారు. సంబోధించే తీరు మాట్లాడినప్పటికీ షర్మిల విమర్శల్లో పదును పెరిగే తప్పితే తగ్గలేదు. దీంతో జగన్ కూడా ఓ సభలో పరోక్షంగా షర్మిలను విమర్శించారు. షర్మిల తనపై విమర్శల దాడిని పెంచడం, మరోవైపు ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతుండటంతో జగన్ బిజీగా గడుపుతున్నారు. సిద్ధం పేరిట సభలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన మేనల్లుడి వివాహ వేడుకకు దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే హైదరాబాద్ లోని శంషాబాద్ పోర్ట్ గ్రౌండ్ లో నిర్వహించే రాజారెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్ జగన్ హాజరయ్యే అవకాశం ఉంది. ఒకవేళ రిసెప్షన్ కు కూడా జగన్ హాజరు కాలేకపోతే అన్న చెల్లెల మధ్య దూరం మరింత పెరిగిందని భావించాల్సి ఉంటుందేమో. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.